సార్ సార్ నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. రండి బాబు, రండి అమ్మా. ఇదేనా మా తాతయ్య గారి ఇల్లు? అమ్మా, కోళ్ళ గారు వచ్చారమ్మా. అమ్మా లలిత, లలిత, నేను నాన్న, మీ నాన్నమ్మను. అంతా విచిత్రంగా జరిగిపోయింది. నేనే నమ్మలేకుండా ఉన్నాను. వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు. ఎక్కడున్నా వాడిని చల్లగా చూడు తండ్రి అని ఆ దేవుడికి మొక్కుకున్నానే కానీ మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడని ఎన్నడూ బాధపడలేదు. ఎప్పటికైనా ఆయన మనసు మారకపోతుందా, నా కొడుకు కోడలు నా ఇంటికి రాకపోతారా అనుకున్నానే కానీ ఇలాంటి రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. ఎక్కడికి, ఎవరికి? కోడలు గారు బాబు వాళ్ళు వచ్చారు. ఎవరి కోడలు? ఏమండి, వాళ్ళు తప్పే చేశారో ఒప్పే చేశారో అన్యాయం జరిగిపోయింది. కనీసం ఆ పిల్ల మొహం చూసైనా, ఈ పసికందరు చూసైనా వాళ్ళని కనికరించండి. రాజేశ్వరి, నా మాట కాదని ఈ పిల్లను పెళ్లి చేసుకున్నాడని నా కన్న కొడుకుని ఇంట్లోంచి పొమ్మన్నాను. పాడైపోయాక వీళ్ళెవరు రావడానికి? రావు గారు, మీరే అలా అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎలా బతుకుతారు? ఎలా బతకాలని నన్ను కాదని నీ చెల్లికి పెళ్లి చేసావో అలాగే బతకమన్ను. అంత మాట అనకండి. వీళ్ళని సరిగ్గా పోషించే తాహత లేకే మిమ్మల్ని ఇలా అర్థిస్తున్నాను. మీరే కాదంటే ధర్మసత్రాలున్నాయి, అనాథాశ్రమాలున్నాయి. వద్దండి, ఇలా పంతాలకు పోయే ఉన్న ఒక్క బిడ్డను పోగొట్టుకున్నాం. ఇప్పుడు మిగిలిన ఈ రక్త సంబంధాన్ని కూడా. రాజేశ్వరి, నాతో వాదులాడి మన సంబంధం కూడా తెగతింపులు చేసుకోకు. రావు గారు, మీరొక్కసారి పెద్ద మనసుతో ఈ పసివాడి పరిస్థితి ఆలోచించండి. అన్నయ్య, బాబు, ఏమిటోనయ్యా చలపతి, ఇందాకటి నుంచి చూస్తున్నాను. జరిగిన దానికి అక్కడే కూర్చుని ఓ నిట్టూర్పు విడిచేద్దామంటే ఏది నిట్టూర్పు రాందే, ఒట్టి సొట్టూర్పే గాని. నువ్వా ఒకే అన్నవి, ఆ అమ్మాయి ఒకే చెల్లెలు, మీది సామాన్యమైన కుటుంబం. దీనికి పెద్ద నిట్టూర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశంలో కోట్లాది ప్రజలు మనలాంటి వాడే కాబట్టి. ఓ కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి మన లలితమ్మను పెళ్లి చేసుకున్నాడు అంటే ఇది పెద్ద నిట్టూర్చాల్సిన విషయం కాదు. లక్షల పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి. కానీ 5 సంవత్సరాలు తిరగకుండానే అమ్మాయి 5వ తరం పోగొట్టుకుని పుట్టింటికి తిరిగి వచ్చేసిందే, అది నిట్టూర్చాల్సిన విషయం. అప్పుడే నిట్టూరు చేశాను. ఇక పోతే ఆ రావు గారు పంతాలకు పోయి దయాదాక్షిణ్యాలు లేకుండా కోడల్ని మనవణ్ణి ఇంట్లోంచి బయటకు గెంటేశాడే, అదేమన్నా కథదయ్యా, పోనీలే కదా అని నిట్టూరు చదిలేయడానికి. అదే అక్కడ కూర్చుని తలుచుకుని గుండె తరుక్కుపోయి, బాబు గుండె తరకపోయిన ఉండు, అప్పుడే సొట్టూర్పు వచ్చేసింది. సరే, ఆ విషయాన్ని వదిలేయి. మనం నిట్టూర్చి ఆ రావు గారు సొట్టూర్చాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఆయన్ని కోర్టుకి ఈడ్చి భరణం కక్కించడమే. ఇంకా ఎందుకులేండి వీధిన పట్టాం. ఏదో భగవంతుడు దానికి అలా రాసి పెట్టాడని సర్దుకుపోవటమే మంచిది. ఇలా సర్దుకుపోతే తన బాధ్యత తగ్గిపోయిందని దేవుడు కూడా నిట్టూరు చేస్తాడు. నా మాట విను ఉభయ కుశలోపరి. మైసూరెద్దు లాంటి మేల్జాతి లాయర్ని పెట్టి ఆ రావు గారిని గానుగలో తెలక చెక్కలా నలిపేసి భరణం పిండేద్దాం. ఈ పిండుదల నిమిత్తం ప్రస్తుతానికి 2 శాతాలు, ఓ 200 ఇచ్చేయి. ఆ తర్వాత పని జరుగుదలను బట్టి శాతం. అర్థమైంది కదా? ఇద్దు గాని. గురవయ్య గారు, అరచేతులు స్వర్గం చూపించకండి. అసలే చలపతి బాబు గంగోలు అంటువాడు. అందరిలాగా ఆయన కూడా గాను కట్టి తిప్పకండి. ఓ వెంకటస్వామి, చీటీ గుడ్డని పట్టుబట్టని ఒకే బండకేస్తుంది. నువ్వు ఎవరిని ఎలా చూడాలో నాకు చెప్తావా? మీకే చెప్పాలయ్యా. ఆ దేవుడి గుళ్ళో దీపారాధన కూడా కలిసి పంపించారు రకం మీరు. ఈ విషయం ఆ దేవుడే పట్టించుకోవడం లేదు. మానవ మాత్రం నువ్వేమిటి? నువ్వు నోరు పోయి. మా
అమ్మమ్మ వింటున్నాను, చెప్పవే. అనంతలక్ష్మి గారింట్లో వాళ్ళ పాప ఆయన తొట్లో వేస్తున్నారట. ఏమైనా ఇస్తే బాగుంటుందేమో. మీ నాన్నకు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అలవాట్లేదుగా. అయినా ప్రద్దానికి నన్ను అడుగుతారేమిటే? మీ నాన్నని పిన్నిని వదిలేసి సర్లే, నిన్నింకేం అడగను పో. మీ బావను అడుగుతావా? అస్సలు అడగను. ఇప్పుడు అలాగే అంటావు. రేపు తాళి కట్టాక అస్సలు వడ్డీ కలిపి గుంజుతావు. బావతోనా? పెళ్ళా? రమ్మన్నారు తెమ్మని బంతికి. ఏమే వాడికి మహారాజు. అందుకే పట్టాభిషేకం చేసి గౌను మీద కూర్చోబెట్టాను. నేను వచ్చేదాకా ఉండమని. నా దగ్గర మాత్రం వ్యర్థ పెట్టలేకు అని చెప్పండి. డబ్బు పంపిస్తేనే డబ్బా పంపించేది. ఆ? ఆ. అయ్యో, అమ్మో, ఎరా ఇప్పుడు దాకా పడుకునుండు. ఎవరు మెత్తయా చిట్టా? మరెవరు? ఎద్దు. ఎద్దా? ఎద్దు ఇప్పుడు దాకా నిద్రపోయింది, ఇప్పుడే లేచి తిరుగుతోంది పాపం. ఇట్ట అరుస్తే మళ్ళీ పడుకుంటుంది. ఇంకా నూనె ఉండదు, గీనె ఉండదు. ఇంకా ఉషేమిట్రా? నీ కాళ్ళు చేతులు విరిచి గానుగలు వేసి చెప్ప. అగో అగో అగో. ఓ, 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 ఓ. చెప్పానుగా పడుకుంటుందని. ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగు. ఆ? తిరుగుతాను. లే రే, ఆ నూనెంతా డబ్బాలో కలిస్తావు. ఎంత నూనె తగలడిపోయిందో. చేయమిట్రా? ఇది అమ్మకూడదు, మట్టిలో కలిసిపోయింది. ఒంటికి రాసుకుని తలంటుకో. అంటుకుంటా. కాంతం కాంతం, నువ్వు వెళ్ళి పత్రం పట్టరా. రౌతు కొద్ది గుర్రమని ఊరికే అన్నారటోయ్. బుర్రలేని వెధవ కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది. ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను వెధవం చేస్తుంది. ఏమిటైది? నేను తెమ్మన్నానా? నా నెత్తిరేసి కొట్టు. పత్రం కాదు, పత్రం, స్టాంప్ పేపరు పట్రా. మళ్ళీ సంతకం పెట్టాలా మావయ్య? అవును. నేను పెట్టను. ఎందుకని? ఆయనమ్మ పెట్టద్దంది. పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా? ఎవరు భరిస్తారు? డబ్బా నూనె ఖరీదని తెలుసా? 200. నీ బొంద. ఇది మీ నాన్న మీద జిడ్డావదం కాదు, ప్రశస్తమైన నువ్వుల నూనె. డబ్బా నూనె ఖరీదు 1000. 1000 రూపాయలు. 3 డబ్బాలకి 3000. ఇవో, తీసుకో, పెట్టు. ఇది పెట్టింది, ఇది పెట్టింది, ఇది కూడా పెట్టింది. ఇది పెట్టలేదు. ఏమి కాదు, మళ్ళీ సంతకం పెడుతున్నావా? మావయ్యకు చాలా నష్టం వచ్చిందట. 3 సహస్రాలు. ఎవరు చెప్పారు? ఏమయ్యా రే, లే, మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే ఒళ్ళంతా బాధ పెడతా. జాగ్రత్త. నష్టం వచ్చిందట, నష్టం. ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు. నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకేం నష్టం రాదు. వెళ్ళి స్నానం చేసిరా. ఏమిటండి మీరు కూడాను? ఎంత నష్టాన్ని భరించమంటారు? నిండా ముంచేస్తుంటాను. నిక్షేపం లాంటి నువ్వులోనే పిల్ల కాలవలా ఎలా ప్రవేశిస్తుంది చూడండి. పద్దు పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది. నీ పాపాల పద్దు నేను రాయాలి. నా ఇల్లంతా హక్కు భక్తం చేసుకున్నందుకు రాయాలి. వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పందికొక్కులా మెక్కుతున్నందుకు రాయాలి. నా బిడ్డ పోయిన 3 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి. అనంత గారు అనండి. ఇంతకాలం మీ ఇంటి కుక్క కాపలా కాస్తున్నందుకు మీరు అనాల్సిందే, నేర్పనాల్సిందే. ఊరికి ఎందుకంటారయ్యా? పాపాలు చేస్తుంటే అంటారు. మనిషికి ఒక మాట. గొడ్డుకో దెబ్బని. నన్ను గొడ్డంటావా? చూసువా, సతీ తులసి లాంటి దాన్ని నా నోటితో ఆ మాట అనగలనా? పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని. నువ్వు సత్తి తెలుసు సరే. ఏమిటా చెప్తాను? ఇంట్లో ఎవరున్నారు? సతీ సావిత్రి లాంటి దాన్ని నన్ను అనుమానిస్తున్నారా? లోపల శబ్దాలు అవుతుంటే
సత్యవంతుడికైనా సరే అనుమానం. చూడు నాన్న, నీకు దిష్టి తగులుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటి దాన్ని నన్నే అనుమానిస్తున్నారు. రామచంద్రుడి కనుక అనుమానించానే ఏం తప్ప? నువ్వు రామచంద్రుడు కాదయ్యా, రావణాచంద్రుడు. ఆ విషయం తెలియకే బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసినాను. అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తిష్ట వేసి మేసేస్తూ మీరే నా గొంతు కోశారు. సిగ్గు లేకపోతే సరి. సిక్కులేదని అమ్మ అన్నాడు. అవును నాన్న, నేను ఇప్పుడే గోదాట్లో దూకుసేస్తా. నీతో పాటు నేను చచ్చిపోతానన్నా. రా తల్లి. అగో, ఇదే ఈతల పోటీలు అనుకున్నారంటే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు దూకడానికి చావడానికి మీరెవరు చావక్కర్లేదు. మీరు ఇక్కడే బతికి చావండి, నన్ను చంపండి. అదేమిటి పట్టపగల్లో చందమామ గురించి పాడుతున్నావు? అడుగో వచ్చాడుగా. ఎక్కడా? ఏడి? నువ్వే ఏ కాదా? గుండ్రటి మొహం, చక్రాల్లాంటి కళ్ళు, ఎన్నెలల్లే నవ్వు. అయితే పాడుకో. ఏ శివయ్య, కాస్తిటొచ్చి ఈ ప్రద్దెళ్ళు అందడం లేదు. వీపు అందకుండా ఎందుకు పెట్టుకున్నావు? మీ ఆడాళ్ళతో ఎప్పుడు ఇదే గొడవ. అవును, వెంకటస్వామి తాళ్ళిబొట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుందన్నమాట. ఎట్టా అవుద్దయ్యా, నాకంటే పెద్దాడివి, నీకే కంది. నన్ను చేసుకోనందిగా, ఇంకెట్ట అవుతుంది? ఎవరంది? మా మావయ్య కూతురు చిట్టి. బంగారు కొండవి, నిన్న అంది. ఎందుకంది? మా నాయనమేమో శివయ్యని నీ మొగుడు చిట్టి అంది. చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా అని నన్ను అడిగింది. నాకేం తెలుసు, నానమ్మ నీ అడుగు అన్నాను. అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద మొట్టకాయ వేసి వెళ్ళి ఓసి పిచ్చి మొద్దా, మంచి పని చేసిందిలే. ఇదిగో ఓ మంచి లగ్గం చూసాయి, మన ఇద్దరం మనవాడేద్దాం. ఏంటి శివయ్య, వింటున్నావా? లేదు, బొందు కంటుకుంటున్నావు.